అంటే ఈ సాధన మార్గంలో ఈ స్థితులకు మారుతూ వెళ్తున్నప్పుడు మీరు ఎక్కువ వీడియోలు చూసుంటారు, లేదంటే ఎక్కడెక్కడన్నా మీరు చూసుంటారు. వాళ్ళకి రకరకాల సిద్ధులు వస్తుంటాయి అని, ఇవన్నీ వస్తుంటాయని. నాకెందుకు అలాంటి సిద్ధులు రావట్లేదని అలా ఏమన్నా అడిగారా? యాక్చువల్లీ అమ్మ అడుగుతుండే. హ్మ్. ఈ మధ్యలో ఏంటంటే నాకు తెలియకుండా నా లోపల వాయిస్ అమ్మతో మాట్లాడుతుంది. నేను పడుకుంటున్నా. హ్మ్. అమ్మ అడుగుతున్న క్వశ్చన్స్ నా లోపల జీవుడు అనుకుంటా తను మాట్లాడుతుంది అమ్మతోని. హ్మ్. సరే అమ్మ అడుగుతుంది నీకేం శక్తి కావాలి అంటే నీ విశ్వమంతా వ్యాపించాలి నేను అని నా లోపల నుంచి వాయిస్ రావడం. ఇదేంటి ఎవరు మాట్లాడుతున్నారా అనుకోవడం నేను. ఒక్కసారి అమ్మ చెప్తా ఉంటది ఇలా పెట్టొద్దు ముద్ర, ఇలా పెట్టాలి నువ్వు అని నాకు అమ్మ చెప్పడం, నాకు చూపించడం, వాయిస్ వినిపించడం. సో అమ్మ మళ్ళీ అడిగింది నీకు ఏ శక్తి కావాలి. అమ్మ నాకేం సందేహం ఉంటే చెప్పమ్మ చాలు, నాకు ఏ శక్తులు వద్దమ్మా అన్నాను. తర్వాత ఒక అమ్మవారు ఉంటారండి వరంగల్లో, డాడీ పరిచయం చేశారు. తన పేరు అరుంధతి అమ్మవారు. అమ్మవారు ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చారు. ఆమె వడలూరు వల్లలారు తెలుసా మీకు, రామలింగ స్వామి గారు. తనంటే చాలా నాకు ఇష్టము, తను చాలా మొక్కుతాను అని చెప్పింది అనమాట. నేను ఎప్పుడు తన పేరు వినలేదు. నేను ఇంకా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. తన గురించి కొన్ని జీవకారుణ్యం అని చెప్పి తను చెప్పాడు అనమాట. అంటే అందరి మీద ప్రేమతో ఉండాలి, జంతువులు మనుషులు కానీ అన్నిటి మీద ప్రేమతో ఉండడం వల్ల మన లోపల ఉన్న కొన్ని కరిగిపోయి మన లోపల తెరలు ఉంటాయి, 3 తెరలు ఉంటాయండి. ఆ తెర ఒక కలర్లో ఉంటది, బ్లాక్ లో ఒకటి, బ్లూ, పింక్ లో ఉంటది. ఒక తెర కరిగిపోయినప్పుడు ఆ జ్యోతి కనిపిస్తుంది మనకి. అది ఎప్పుడైతుంది, ఎవరితో ప్రేమగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నీ లోపల ఒకటి ఆనందమాండం నిండిపోయి అవన్నీ కరిగిపోతాయి. అప్పుడు మనకు దేవుడు కనిపిస్తాడు. ఈ భూమధ్యంలో ఫోకస్ చేయండి అని చెప్తాడు. కొంతమంది హృదయంలో ఫోకస్ చేయమని చెప్తారు. అలా అని నాకు అతన్ని చాలా మంచిగా అనిపించాయి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాం, పరమాత్మ నుంచి ఆత్మలా భూమి మీదకి వస్తున్నాం, అన్ని అనుభవించాం, అనుభవాల కోసం వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోతాం. రావడం ఎందుకు, పోవడం ఎందుకు? నీ వల్ల 10 మందికి మంచి జరగాలి అంటే మనకు చాలా మందికి ఇలా దేవుడు ఉంటాడు, ఈ దారి ఉంటది మనం చెప్పాలి. తను అలానే సిద్ధులు వచ్చాయి తనకి. తను చాలా మందికి ఏమంటారు ఆహారం అక్కడ చాలా ఇప్పటికీ నడుస్తూ ఉంటాయండి. మధ్యాహ్నం పూట వాటికి ఫుడ్ పెడుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది ఫుడ్ అక్కడ అని. అట్లానే అనుకున్నారు, అలా అవుతుంది అనమాట. అతను ఏది ముట్టుకున్నా స్వర్ణంగా మారడము. లాస్ట్కి అతను ఏమని చెప్పారు, మన శరీరం కూడా మనకు చాలా సహకరిస్తుంది, మన ధ్యానానికి సహకరించేదే మన శరీరం. దీన్ని ఎలా వదిలేసి ఎలా వెళ్ళిపోతారు అని తన శరీరాన్ని కూడా అగ్నిలా అగ్నిలా అయిపోయిందండి. తన శరీరం ఇప్పటికి వెలుగుతూ ఉంటది, అక్కడ ఒక జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటది. అతను చూస్తే చాలా అసలు నాకు అనిపించింది, ఇన్స్పిరేషన్ అయిపోయాను. నేను అప్పుడు అమ్మని అడిగాను, అమ్మ నాకు కూడా కొంతమంది శక్తి నాకు ఇవ్వు, నువ్వు వెళ్లే ముందు నా వల్ల వరకు నేను చెప్పేసి, నేను నా వల్లే దారి చూపించి నేను వచ్చేస్తా సంతోషంగా అని అమ్మని అడిగాను. అప్పటి నుంచి నాలో చాలా చర్యలు స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఈ మధ్యలో నాకు తెలుస్తుంది 3-4 డేస్ నుంచి నా ఆత్మ బయటకు వెళ్తా ఉంది, వస్తా ఉంది, తెలుస్తా ఉంది నాకు. అది సడన్గా 2 డేస్ నుంచి నాకు ఇక తలలోంచి పగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయి, సౌండ్ లైట్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇక తెలుస్తుంది నాకు ఏమవుతుందో అని అమ్మ చూపిస్తుంది. ముందు దేనికైనా సిద్ధంగానే ఉన్నాను. అదేంటంటే ఆ మార్గం అంటే ఎన్ని మనం జన్మలు ఎత్తి తపస్సు చేసినట్టు అండి, లక్షల జన్మలు ఎత్తి ఈ స్థాయికి వస్తాం. సంతోషంగా మనం వెళ్ళాలి అమ్మ చూపించిన దారిలో. నీ వెళ్ళేది ఏం లేదు, అమ్మ తీసుకెళ్తా ఉంది. అమ్మ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు గమనిస్తున్నారా? 3 డేస్ నుంచే ఇలా తెలిసిందండి. జస్ట్ 3 డేస్ అవుతుంది. ఎలా అంటే నేను అడవట్లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతాను నేను. ఏంటి ఇలా వెళ్ళిపోతాను, మళ్ళీ గుర్తుంటుంది ఎవరితో ఏం మాట్లాడుతున్నామని. తర్వాత నాకు డౌట్ వచ్చి అమ్మవారి బుక్స్ ఆర్డర్ చేశాను. సదృశమార్ బుక్స్ అందులో ఉందన్నమాట, ఆత్మ ఇలా వెళ్ళి వస్తుంది అని చెప్పేసి, ఫస్ట్ స్టేజ్ అని చెప్పేసి. నాకు ఆన్సర్ దొరుకుతుంది మధ్యలో. అసలు చెప్పాలంటే సదృశమ్మ వారి జీవితం చూస్తుంటే నాది తనది ఒకేలా అనిపిస్తుంది అండి. తన పిల్లలు లేరు అంతేగాని మొత్తం ఒకేలా అనిపిస్తుంది తను చూస్తే. అసలు నాకు అతను చాలా ఎంత అంటే నాకు అయ్యేవి అంటే మామూలు మెడిటేషన్లు అవుతుంటాయి కదా, తనకు సంవత్సరం కాలంలో అయినా 3 months అయినా అనిపిస్తుంది. అంత ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి. నాకు అనిపించేటి ఆమె అన్ని రాస్తాయి. ఇలా కనిపించింది, నాకు లైట్గా అనిపించింది, ఇలా అని ఆకారాలు చెప్తుంటుందా, సేమ్ అలా కనిపిస్తాను. అదే కరెక్ట్ మార్గంలో సాధన చేసే వాళ్ళు అందరి యొక్క అనుభూతులు అదే విధంగా ఉంటుంటాయి. కనిపించేది ఒకలాగా అనిపిస్తూ ఉంటాయి మామూలుగా. ఒకసారి ఏంటంటే నాకు ఇలా ఫ్యాన్ లాగా కనిపిస్తూ ఉండే 5 రెక్కలతోని ఉల్టా తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్. ఇది ఏంటి మామూలు పుష్పాలు ఏంటి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి మన చక్రాలు, ఏంది ఇలా తిరుగుతుంది నేను చూడంగానే. అమ్మ ఏం చెప్పిందంటే మామూలుగా మనకి ఆకాశంలో ఉంటాయి కదా మిల్కీ వేస్ అంటారు కదా, మిల్కీ వే అనేది ఓపెన్ అయితే అల్ల నుంచి వెళ్ళిపోతాం మనము, అది దాని సింబల్ అని చెప్పడం అనమాట. అలా ఒకసారి ఇప్పుడు అమ్మవారిని ఎవరితో మాట్లాడిన అమ్మ వచ్చేయండి తను కళ్ళుకాయ పెట్టి చూస్తూ ఉంటుంది. నాకు అనుభూతి, కళ్ళు మూసుకుంటే తెలుస్తూ ఉంటుంది. అమ్మవారి కళ్ళు వచ్చికాయ పెట్టి చూడము, నేను ఫోన్లో మాట్లాడుతుంటే నా అమ్మ అన్ని వింటా ఉంటుంది. ఒక్కోసారి అయితే
ఒకసారి అంటే ఫోన్లో మాట్లాడుతుంటే నా వాయిస్ నాకు మళ్ళీ వినిపిస్తుంటది. ఫోన్ మాడడం బంద్ చేసిన అంటే నా శక్తి అందులో కలిసిపోతుంది, నాకు వినిపించడం. ఒకనొక స్థితిలోకి వెళ్ళేటప్పుడు మీ దగ్గరికి వచ్చే వాళ్ళ యొక్క ఆరా కానీ వాళ్ళకు ఉండే సమస్యలు కానీ ఇలాంటివి మీకు తెలుస్తూ ఉంటాయి కదా. ఒక ఆమెకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కాకుంటే తనకి ఏంటంటే పితృకర్మలని అది నాకు తెలియదు. అమ్మని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. అమ్మ అంటే వాళ్ళ ముందు ఏం చెప్పలేదు అమ్మ, నాకు నా ఫ్రెండే అనమాట. మళ్ళీ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు అమ్మ నాకు కొన్ని ఆత్మలు చెప్పించింది, ఇట్లా మెరుపు పోస్తాడు చెప్పించింది అనమాట. ఆత్మలు అంటే వాళ్ళకి అంత పితృకర్మలు నాకు అర్థమైంది. అంటే కొన్నిటిని టచ్ చేయొద్దు నువ్వు, వాళ్ళు వచ్చి నీ దగ్గర వచ్చినప్పుడు నా చుట్టూ పాజిటివ్ వేవ్స్ వస్తున్నాయండి, ఆటోమేటిక్గా వాళ్ళకున్న నెగిటివ్ అనేది చుట్టూ ఒకటి సర్కిల్ లా ఉంటది, అది బ్రేక్ అవుతుంది వాళ్ళకి. దాని వల్ల కొంచెం పాజిటివ్ అనేది అందుతుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అవే నెగిటివ్ పనులు చేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆడి వరకు నా వేవ్స్ ని ఇవ్వగలుగుతా. హెయిర్ ఇలా వదిలేసినప్పుడు ఏంటంటే నా వేవ్స్ పాజిటివ్ చాలా ఉధృతంగా వస్తాయి. నేను ఇప్పుడు కట్టుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది. అందుకే అంటే ఒక యాంటీనా లాగా అండి, అంతవరకు చేయొచ్చు అని చెప్పింది అమ్మ. అంతేగాని ఎవరి కర్మలను మనం టచ్ చేయొద్దు అలాంటివి మాత్రము. అమ్మ అలిగింది యాక్చువల్గా, చిన్న బేబీ లాగా వచ్చి అలిగాయి అనమాట, అలిగి చూపిస్తుంది నాకు. అయితే అమ్మని అడిగాను, అమ్మని చిన్నపిల్ల చూసావు కదా, అన్ని చేస్తున్నావు, అన్ని చేపిస్తున్నావు నువ్వు, నాకు కూడా చిన్నపిల్లని చూసుకోవాలంది అమ్మ అంటే. నిద్రలో రోజు కలలో చిన్న బేబీ వచ్చినట్టు, ఆ పాపకి ఫుల్ శక్తులు ఉన్నట్టు రోజు అనుభవాలు చేస్తున్నా అనమాట. అందులో ఒక రోజు అమ్మ ఒక రోజు అలిగింది ఇలాంటి చేసినప్పుడు. అంటే ఇలా టచ్ చేయొద్దు కర్మలని వాళ్ళు, అంటే ఆ కర్మ సిద్ధాంతం మనం ఖరాబ్ ఎలా ఉందో అలా ఉంచాలి, కాకుంటే మన వల్లే పాజిటివ్ శక్తిని ఇచ్చుకుంటూ వెళ్ళాలండి.